కుర్చీలో మడత పెడతామన్న చంద్రబాబు నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని ఆయన అన్నారు. 2019లో ఆయన కుర్చీని మడత పెట్టేశారని, ఇప్పుడు ఆయన కుర్చీని ఆయనే మడత పెట్టుకునేందుకు రెడీ అయ్యాడని ఎద్దేవా చేశారు అమర్నాథ్. లోకేష్ ను మరోసారి మడత పెట్టేస్తామన్నారు. నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటానంటాడు, నేను కుర్చీ మడత పెడతానంటాడు. ముందు నాలికున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్న బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుక మడత పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీ నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు, నా కుర్చీ మడత పడిపోయిందని. నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది. సో ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకేముంటుంది మడత పెట్టడానికి నీకు? మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు, మీ నాన్న, నీ కొడుకు అందరూ కలిసి అన్ని మడత పెట్టుకొని ఆ ఎర్ర పుస్తకం కూడా ఎక్కడో దగ్గర మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని మీ నాన్న చెప్తాడు, అది కూడా అక్కడ పెట్టేసుకో. దాంతో పెద్ద పని ఉండదు, దాంతో పెద్ద అవసరం ఉండదు. సో ఇటువంటి నీలో నువ్వు ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా నీలోంచి, ఆ మొహంలోంచి ఆ కామెడీ ఫేస్ పోదనేటువంటి